ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 11వ అధ్యాయము. సాయి సగుణ బ్రహ్మ స్వరూపుడు. డాక్టర్ పండిత్ గారి పూజ. హజీ సిద్దీక్ ఫాల్కే. పంచభూతములు స్వాధీనము. ఈ అధ్యాయములో సగుణ బ్రహ్మముగా నవతరించిన సాయి ఎట్లు పూజింపబడిరో, వారు పంచభూతముల నెట్లు స్వాధీనమందుంచుకొనిరో వర్ణింతులు. సాయి సగుణ బ్రహ్మస్వరూపము. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరింపవచ్చును. 1 నిర్గుణ స్వరూపము, 2 సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము గలదు. రెండు స్వరూపములను పరబ్రహ్మవే. మొదటి దానిని కొందరు పూజింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానినే అనుసరింపవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారముతో నున్నాడు, కావున భగవంతుని గూఢ ఆకారముతో నున్నట్లుగానే భావించి పూజించుట సులభము, సహజము. మన భక్తి ప్రేమలు కొన్నాళ్ల వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన గాని వృద్ధి చెందవు. రాను రాను ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మమును పూజించుటకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము, ఈ 7 పూజింపదగినవి. కాని సద్గురువు వీని ఎన్నిటికంటే సుత్కృష్టుడు. ఈ సందర్భములో సాయినాథుని మనమున ధ్యానించెదము. వారి నిర్మోహమున కవతారము, పరమ భక్తులకు ఆశ్రయస్థానము. మనకు వారి వాక్కులయందుగల భక్తియే యాసనము. మన కోరికలన్నీయు నిరసించుటయే సంకల్పము. పూజ ప్రారంభించి పూర్తి చేసెదమను మనో నిశ్చయము. కొందరు సాయిబాబా భగవద్భక్తుడనెదరు, కొందరు మహాభాగవతుడందురు. కాని మాకు బాబా భగవంతుని అవతారమే. వారు తప్పు చేసిన వారిని క్షమించువారు, ఎన్నడూ కోపించువారు కారు. సూటిగను, నెమ్మదిగను, ఓర్పు కలిగి సంతుష్టిగా నుండువారు. శ్రీ సాయిబాబా యాకారముతోనున్నప్పటికీ నిరాకార స్వరూపులు. వారెల్లప్పుడూ ఉద్రేకము, అభిమానము లేకుండా నిత్యముక్తులుగా నుండువారు. గంగానది సముద్రమునకు పోవు మార్గమందు వేడిచే బాధపడు జీవులకు చల్లదనము కలుగజేయుచు, చెట్లకు చేమలకు జీవకళ నిచ్చుచు, ననేకుల దాహమును తీర్చుచున్నది. అట్లనే సాయి వంటి యోగులు తమ జీవనము తాము గడపుచు తక్కిన వారందరికీ సుఖమును ఓర్పును ప్రసాదించుచున్నారు. భగవద్గీతయందు శ్రీ కృష్ణుడు యోగి తన యాత్మయనియు జీవత్ప్రతిమయనియు తానే వారనియు వారే తాననియు నుడివియున్నాడు. వర్ణింప నలవికాని యా సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిరూపముగా నవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. తైత్తరీయ ఉపనిషత్తు. ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు చదువుచున్నాము. కాని భక్తులు ఈ పరబ్రహ్మ స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఎవరిని యాశ్రయించి యుండలేదు. వారి యాసనము కొరకు గోనె సంచి నుపయోగించిరి. వారి భక్తులు దానిపై చిన్నపరుపు వేసి వీపు ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల అభిప్రాయము నెరవేర్చును. వారి ఇష్టానుసారము తనను పూజించుట కెట్టి అభ్యంతరము జూపకుండెను. కొందరు చామరములతోనూ విసనకరులతోనూ విసరుచుండిరి, కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి, కొందరు వారి చేతులను పాదములను కడుగుచుండిరి, కొందరు వారికి చందనము అత్తరు పూయుచుండిరి, కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి, కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించునట్లు గాన్పించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ జూచినను వారే యుండువారు. వారి భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వము ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామియగు ఈ సద్గురువుకు మా వినమ్ర సాష్టాంగ నమస్కారములు. డాక్టరు పండితుని పూజ. తాత్యా సాహెబు నూల్కరు స్నేహితుడగు డాక్టరు పండిత్ బాబా దర్శనమునకై షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను.
అతనిని దాదాభట్టు కేల్కరు వద్దకు పొమ్మని బాబా చెప్పెను. అట్లనే డాక్టరు పండిత్ దాదాభట్టు వద్దకు పోయెను. దాదాభట్టు అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. దాదాభట్టు బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పళ్ళెముతో మసీదులోనున్న బాబా వద్దకు వచ్చెను. డాక్టరు పండిత్ కూడా అతని వెంట వచ్చెను. దాదాభట్టు బాబాను పూజించెను. ఇంతవరకెవ్వరును బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహాల్సాపతియే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను. కాని ఈ అమాయక భక్తుడగు డాక్టరు పండిత్ దాదాభట్టు యొక్క పూజా పళ్ళెరము నుండి తీసుకొని ఆ చందనమును బాబానుదిటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యము కల్గునట్లు బాబా మాటైన ఆడక యూరకుండెను. ఆనాడు సాయంకాలము దాదాభట్టు బాబాను ఇట్లడిగెను, బాబా, ఎవరైనా నుదుటిపై చందనము పూయుదుమన్న నిరాకరింతువే? డాక్టరు పండిత్ వ్రాయగా ఈనాడేల యూరకుంటివి? అందులకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను, డాక్టరు పండితుని గురువు రఘునాథ్ మహారాజు ధోపేశ్వర నివాసి, వారిని కాకా పురాణికి అని కూడా పిలిచెదరు. డాక్టర్ పండిత్ నన్ను తన గురువుగా భావించి తన గురువునకు చందనము పూయుచున్నట్లు నా నుదుటిపై చందనము పూసెను. కాబట్టి నేను అడ్డు చెప్పలేకపోతే ననెను. దాదాభట్టు డాక్టరు పండితుని ప్రశ్నించగా డాక్టరు బాబాను తన గురువుగా భావించి తన గురువున కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసి తిననెను. భక్తుల ఇష్టానుసారము తనను పూజించుటకు బాబా ఒప్పుకునినను ఒక్కొక్కప్పుడు బాబా మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్ళెమును విసిరివేయుచు కోపమునకు అవతారము వలె గనబడుచుండెను. అట్లయినచో బాబాను సమీపించు వారెవ్వరు ఒక్కొక్కప్పుడు భక్తుల దిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా గనిపించుచుండెడివారు. ఇంకొకప్పుడు క్షమాశాంతముల ప్రతిమ వలె గాన్పించుచుండెను. బయటికి కోపముతో వణకుచు ఎర్ర కండ్లు ఇటునటు ద్రిప్పునప్పటికీ మాతృ ప్రేమ ఎనురాగముల ప్రవాహము వలె నుండువారు. వెంటనే తన భక్తులను బిలచి ఇట్లనెను, భక్తులను కోపించినట్లు తానెన్నడు నెరిగియుండలేదనెను. తల్లులు బిడ్డలను తరిమివేసినట్లయినా సముద్రము నదులను తిరుగగొట్టినచో బాబా తన భక్తులను నిరాదరించును. భక్తుల యోగక్షేమములను ఉపేక్షించును. బాబా తన భక్తుల సేవకులమనిరి. భక్తుల వెంటనే యుండి వారు కోరునప్పుడెల్ల ఓహోయని సమాధానమిచ్చుటయే గాక వారి భక్తి ప్రేమలను కాంక్షించుచుండెదా నని చెప్పిరి. హాజీ సిద్దీక్ ఫాల్కేయను భక్తుడు బాబా ఎప్పుడు ఏ భక్తుని ఆశీర్వదించునో ఎవరికి తెలియదు. ఆది వారి ఇష్టముపై ఆధారపడి యుండెను. హాజీ సిద్దీక్ ఫాల్కే కథ ఇందుకుదాహరణము. సిద్దీక్ ఫాల్కే యను మహమ్మదీయుడు కళ్యాణి నివాసి మక్కా మదీన యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చెరెను. చావడి ఉత్తర భాగమున బస చేసెను. మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునుచుండెను. 9 నెలల వరకు బాబా వానినుపేక్షించెను. మసీదులో పాదము పెట్టనివ్వలేదు. ఫాల్కే మిక్కిలి అసంతుష్టి చెందెను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని కొందరోదార్చిరి. శ్యామ అను భక్తుని ద్వారా బాబా వద్ద కేగుమని సలహానిచ్చిరి. శివుని వద్దకు అతని సేవకుడును భక్తుడును అగు నందీశ్వరుని ద్వారా వెళ్ళునట్లు. సాయిబాబా వద్దకు మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా వెళ్ళుమని చెప్పిరి. ఫాల్కే దాని నామోదించెను. తన తరవున మాట్లాడుమని శ్యామను వేడుకొనెను. శ్యామ యందులకు సమ్మతించెను. సమయము కనిపెట్టి బాబాతో నిట్లనీయెను, బాబా, ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేలా? అనేక మంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. వాని నేల ఆశీర్వదించవు? బాబా ఇట్లని జవాబిచ్చెను, శ్యామ, విషయములను గ్రహించే శక్తి నీకు లేదు. నీవు చిన్నవాడవు. అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? వారి కటాక్షము లేనిచో మసీదులో పాదము పెట్టగలుగువారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీ నూతికి దగ్గరనున్న కాలిబాటకు రాగలడేమో ఎడుగుము.
శ్యామ పోయి కనుగొని హాజీ అందులకు సమ్మతించెనని చెప్పెను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనుమని తిరిగి బాబాయ్ అడిగెను. శ్యామ వెంటనే పోయి జవాబు తెచ్చెను. 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా నున్నాడని బదులు చెప్పెను. సరే, మరల పోయి వాని నిట్లడుగుము. మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావలెనో, రొండి కావలెనో, కప్పురములు వృషణములు కావలెనో కనుగొనుము. బాబావారి మట్టి పాత్రలో నున్న చిన్న ముక్కతో సంతుష్టి చెందెదనని హాజీ చెప్పెనని శ్యామ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిగుల కోపించి మసీదులోని మట్టి పాత్రలు, కొలంబ విసరివైచి తిన్నగా చావడిలో నున్న హాజీ వద్దకు బోయి కఫని, పొడుగైన చొక్కా నీ పైకెత్తి ఇట్లనెను. మహనీయునివలె ఏల నటించుచున్నావు? తెలిసిన వానివలె ఏల కూయుచున్నావు? ముసలి హాజీవలె నటించుచున్నావేలా? ఖురాను ఇట్లే పారాయణ చేయుచున్నావా? మక్కాయాత్ర చేసి తినని గర్వించి నన్ను కనుగొనలేకుంటివా? ఇట్లు తిట్టినందుకు హాజీ గాబరాపడెను. బాబా మసీదుకు పోయెను. కొన్ని గంపల మామిడి పండ్లను గొని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి హాజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హాజీ తనకిష్టము వచ్చినప్పుడెల్ల మసీదులోనికి వచ్చుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు నిచ్చుచుండెను. బాబా దర్బారులో అతనిని గూడ చేర్చుకొనిరి. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనమైనవని తెలుపు 2 విషయములను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదము. 1. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేలయంతయు నీటిలో మునిగెను. జీవకోటులన్నీయు, పక్షులు, జంతువులు, మనుష్యులు మిక్కిలి భయపడిరి. తలదాచుకొనుట కందరు మసీదులో ప్రవేశించిరి. షిరిడీలో అనేక స్థానిక దేవతలున్నను వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ తుఫానును ఆపివేయుడిని బాబాను వేడుకొనిరి. బాబా వారి భక్తికి మెచ్చెను. బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా నిట్లు గర్జించిరి. ఆగు, యాగు, నీ కోపమును తగ్గించు, నెమ్మదించు. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున గనిపించెను. ప్రజలందరూ సంతుష్టి చెంది వారి వారి గృహములకు బోయిరి. 2. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంట ఎపరిమితముగా లేచెను. మసీదు వెన్ను పట్టీల వరకు పోవునట్లు గనిపించెను. మసీదులో కూర్చున్న వారికేమి చేయుటకు తోచకుండెను. బాబాతో ధునిలో నీళ్లు పోయుమని గాని మంటలు చల్లార్చుటకు మరేమైన సలహా నిచ్చుటకు గాని వారు భయపడుచుండిరి. ఏమి జరుగుచున్నదో బాబా వెంటనే గ్రహించెను. తమ సటకాను పొట్టి కర్ దీసి దగ్గరనున్న స్తంభముపై కొట్టుచు, దిగు, దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు మంటలు తగ్గి దిగిపోవచ్చు. కొన్ని నిమిషములలో ధుని చల్లబడి మామూలుగా నుండుదానివలె శాంతించెను. ఇట్టివారు భగవదవతారమైన శ్రీ సాయినాథుడు. వారి పాదములపైబడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్ల రక్షించును. ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి, భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీయు నెరవేరును. తుదకు కోరికలను విడచిన వారై మోక్షమును సంపాదించెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 11వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.